మాట్లాడుతున్నారు. బట్ సమ్హౌ పోయిన వారం నేను చెప్పదలుచుకున్న అంశాన్ని పూర్తిగా ముగించలేకపోయాను. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి యోగ గ్రంథం గురించి మీకు రివైజ్ చేయమని ప్రభు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఈ విషయాన్ని తిరిగి మీకు తెలియపరుస్తున్నారు. యోగ గ్రంథం బైబిల్ గ్రంథంలో రాయబడిన ఓల్డెస్ట్ రికార్డెడ్ బైబిల్ బుక్ అని చెప్పి మీకు తెలియపరిచారు. ప్లీజ్ రిఫ్రెష్ యువర్ మెమరీ. యోబుకి ముగ్గురు ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు. ఎలిఫస్, బిల్దద్, జోఫర్ అనే ముగ్గురు. ఈ ముగ్గురు దే బిలాంగ్ టు 3 డిఫరెంట్ ట్రైబ్స్, 3 డిఫరెంట్ ఏరియాస్. బట్ ఆ ముగ్గురు కూడా వెరీ రిచ్ పీపుల్, బాగా ధనవంతులైనటువంటి స్నేహితులు. యోబు కూడా ధనవంతుడే. ఈ ముగ్గురే కాకుండా యోబుకి ఇంకొక ప్రత్యేకమైన స్నేహితుడు ఉన్నాడు. అతని పేరు ఎలీఫు. ఆయన మిగతా వాళ్ళకంటే అపియర్స్ టు బి యంగర్, వాళ్ళకంటే చిన్నాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. బట్ చిన్నాడు ఏం చెప్తున్నాడంటే, పరవస్తు చెన్నై సూర్య రాసిన నీతి చంద్రిక అనే కథలో, కథల పుస్తకంలో 4 భాగాలు ఉన్నాయి. మిత్ర లాభము, మిత్ర భేదము, నిజమని మిగతా ఏంటమ్మా ఎందుకో మనకి సరైన జ్ఞాపక శక్తి లేదు. అందరూ చదివిన కదా. పరవస్తు చెన్నై సూర్య రాసిన నీతి చంద్రిక చదవని వాళ్ళు ఉండరు కదా. నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయండి. అవన్నీ కూడా ఇక్కడ దేవుని మందిరంలో అమర్చాలని ఇక్కడే పెట్టేద్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే మా ఇంట్లో చదివే వాళ్ళు కూడా ఎక్కువ ఎవరు లేరు. అసలు విశాఖపట్నంలోనే చదివేవాళ్ళు లేరు. 0.02% మాత్రమే చదువుతున్నారు, పుస్తకాలు చదివేవాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు అందరూ పుస్తకాలు తినేవాళ్లే తప్ప పుస్తకాలు చదివేవాళ్ళు ఎవరు లేరు. దేనిపై నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ కూడా చర్చకో ఇచ్చేద్దాం అనుకుంటారు. అందులో నీతి చంద్రికలు 2 బుక్స్ ఉంటాయి, 2 కూడా ఉంటాయి. అంతేకాకుండా అనేక మంది విశ్వాసుల యొక్క జీవిత చరిత్రలు కూడా ఉన్నాయి. అవి కాకుండా మీకు కావలసిన బైబిల్ కామెంటరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి పుస్తకాలు. ఈ నీతి చంద్రిక పరవస్తు సూర్య రాసిన దాంట్లో మిత్ర లాభము, మిత్ర భేదము, విగ్రహము, సంధి అనే 4 పుస్తకాలు ఉంటాయి. ఈ 4 పుస్తకాల్లో మిత్రుల వల్ల కలిగే లాభము, మిత్రుల వల్ల కలిగే నష్టము, స్నేహితుల వల్ల లాభమే కాదు నష్టం కూడా ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే, ముఖ్యంగా యవన బిడ్డలు ఇళ్లలో నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి బడికెళ్ళడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఫ్రెండ్స్ అనే ఒక కొత్త పదం ఇంట్రడ్యూస్ అవుతుంది. కాబట్టి స్నేహితులు, స్నేహము అనే విషయం బడిలోకి వెళ్ళగానే ఎల్కేజీలోనో యూకేజీలోనో మనకి అండర్స్టాండ్ అవుతుంది. అది ఇంటర్మీడియట్కి వచ్చేసరికి స్నేహము చాలా విలువైనదిగా కనబడుతుంది. కారణం ఏంటంటే, ఇంట్లో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆంక్షలు విధిస్తారు. స్కూల్ అయిపోగానే, కాలేజీ అయిపోగానే ఇంటికి రావాలి, ఎక్కువసేపు ఆటలాడకూడదు, టీవీ చూడకూడదు, సెల్ ఫోన్ తోటి ఆటలాడకూడదు అని కొంచెం కండిషన్స్ పెట్టి కంట్రోల్ చేస్తారు. 10th క్లాస్ వరకు కంట్రోల్స్ పెద్దగా ఉండవు. ఎక్కడ తిరిగినా ఎవడో పట్టించుకోడు.
ఏం చదువుతాడు మీ పిల్లడంటే ఏదో చదువుతాడు బడికి వెళ్ళి వచ్చిస్తాడు అంటారు పేరెంట్స్. కానీ ఒకసారి మీరు 10th క్లాస్ అయ్యేసరికి పేరెంట్స్ పట్టించుకుంటారు. ఏ లెసన్ అయ్యింది, ఏ లెక్చరర్ వచ్చారు, వాటిని క్లాస్ అయ్యిందా లేదా అని అడుగుతారు. ఎప్పుడైతే అడగడం మొదలు పెట్టారో పిల్లలు ఏమనుకుంటారంటే మాకు రూల్స్ పెడుతున్నారు, మమ్మల్ని బంధించేస్తున్నారు అనుకుంటారు. అలాగే ఎప్పుడైతే అనుకున్నారో వాళ్ళకి స్నేహితులు ఒక్కడే ఆదర్శంగా కనబడతారు. ఏ కష్టమైనా స్నేహితులతో చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే స్నేహితుల్ని ప్రేమించడం మొదలు పెడతారు. అలాగే స్నేహితుల్ని ప్రేమించడం మొదలు పెట్టినప్పుడే పైటీలు కొట్టడం మొదలు పెడతారు. దట్ ఈస్ ద రాంగ్ స్టేజ్. తప్పుడు మార్గంలోకి పోతారు. ఫ్రెండ్షిప్ లో చాలా స్వేచ్ఛ ఉంది అనుకుంటారు. రాత్రి 11 గంటలకు బీచ్కి వెళ్దాం అని అనిపిస్తుంది కదా. అది మీ తప్పు కాదు. ఎవరి తప్పు? మీ వయసు తప్పు. మీ వయసు ఎందుకు 11 గంటలకి రాత్రి బీచ్కి వెళ్దాం అనిపిస్తుందో చెప్పటరా. ఇంతకాలం యు ఆర్ రిస్ట్రిక్టెడ్. ఎక్కడికి వెళ్ళగో, 9 ఇంట్లో పడుకో, బయట పావులు తిరుగుతున్నాయి, లేదా కుక్కలు కలిసేస్తాయి అని చెప్తారు. ఇప్పుడు పెద్ద అవగానే, రెక్కలు రాగానే పక్షులకి వెళ్ళకూడదంటే రాత్రులు కూడా ఎదురుదామని ఉంటుందంట కదా. ఎగిరితే గబిలలు ఎత్తుకుపోతాయి. ఆ సంగతి తెలియదు కదా. కాబట్టి పిల్లలకి స్వేచ్ఛ వస్తుంది. ఆ స్టేజ్లో స్వేచ్ఛ రాగానే వాళ్ళు ఎగురుతూ ఉంటారు. ఇందుకే పరమశ్రీ చెన్నైశ్వరుడు రాసిన ఈ నీతి చంద్రికలో ఒక పక్షి ఉంటుంది. దాని పేరు సుగ్రీవుడు. ఎవరికైనా గుర్తుందండి సుగ్రీవుడు? అసలు అదే గుర్తులేదు కదా. అసలు పరమశ్రీ సూర్య చెన్నైశ్వరుడే గుర్తులేడు. సుగ్రీవుడు అన్నది ఎక్కడ గుర్తుంటది కదా. ఎందుకలా మర్చిపోయామండి? ఇంకొకటి నా బుర్ర నేనే కొనుక్కుంటాను ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే వై డూ రిమెంబర్ వెన్ నోబడీ ఎల్స్ ఆర్ రిమెంబరింగ్? నా బుర్రతో నేను హనుమంతుడు తమ్ముడు అండి సుగ్రీవుడు. అంటే హనుమంతుడు తమ్ముడా? కాదు. పరమశ్రీ చెన్నైశ్వరుడు రాసిన నీతి చంద్రికలో రామాయణం, పురాణం ఇది ఏది ఉండదు. దిస్ ఇస్ ఓన్లీ బర్డ్స్ అండ్ యానిమల్స్. అదే పెట్టకదని చెప్పి విష్ణు శర్మ అని ఒక ఆయన ఉంటాడు. ఆ విష్ణు శర్మ అనే పండితుడు రాజుగారి పుత్రులు మూర్ఖులైపోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఈ పెట్ట కథల ద్వారా నీతి జ్ఞానం నేర్పిస్తాడు. అది ఇప్పుడు మనవాళ్ళకి కూడా చెప్పవలసింది ఇదే. అరే మీకు ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఇదిలో అయితే అర్థం అవ్వట్లేదు, కానీ మనవాడికి పెట్ట కథ చెప్తే అర్థం అవుతాయి. అందుకని విష్ణు శర్మ అనే ఈ పండితుడు రాజుగారి పిల్లలకి కథల ద్వారా జ్ఞానం నేర్పించాడు. అది పరమశ్రీ చెన్నైశ్వరుడు గారు రాసిన గొప్ప సంగతి. అందులో పావురాలన్నీ కూడా ఎగురుకుంటా వెళ్ళిపోయి కింద నూకలు కనపడితే వచ్చి నూకలు వాడి తింటాయి, అందులో వల్ల చిక్కడతాయి అని అందరికీ తెలుసు. ఆ వల్ల చిక్కుబడిన తర్వాత పావురాలు దెబ్బలాడుకుంటాయి. నీ వల్లే పడ్డావు, నీ బుద్ధి లేదు, నువ్వే నూకలు ఉన్నాయి చూడు అంటావు. ఆ నూకలు అడవిలో ఎందుకు ఉంటాయి అనుకుంటావు. కానీ ఇవన్నీ గొడవలు పడతాయి. గొడవలు పడితే సుగ్రీవుడు అంటే పావురాలు రాజు. సుగ్రీవుడు అంటే అందమైన కంఠము కలవాడు. కలవాడు అని వస్తే బహురీహి సమాసం అని మీకు తెలుసు కదా. కలది కలవాడు అని వస్తే. కాబట్టి ఈ అందమైన కంఠం, రంగురంగుల వెంట్రుకలు పావురానికి మెడ దగ్గర ఉంటాయి. అడవి పావురాలకు, మన తెల్ల పావురాలకు కాదు. కాబట్టి సుగ్రీవుడు అని పేరు. మంచి గ్రీవము గలవాడు. గ్రీవం అంటే గొంతుక. ఈ సుగ్రీవుడు ఇప్పుడు మనం దెబ్బలాడుకునే టైం కాదు. దిస్ ఈస్ ద టైం దట్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎ ప్లాన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డేంజర్. సమయంలో ఏదైనా సమయం కష్టం వచ్చినప్పుడు మనం దెబ్బలాడుకుంటాం. కానీ సుగ్రీవుడు ఏం చెప్తున్నాడంటే, రాజు ఏదైనా సమయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దెబ్బలాడుకోవడం కాదు, ఆ కష్టంలో నుంచి బయటికి ఎలాగ రావాలి అన్నది అని చెప్పి ఒక మాట అంటాడు. పెద్దోళ్ళు దెబ్బలాడుకోవద్దు,
కదా. ఏళ్ళు మీరిన వాడ వృద్ధుడు, వయసు ఎక్కువైనంత మాత్రాన్ని వాడు వృద్ధుడు అనిపించుకోడట కదండి. చాలా మంది ఏమంటారంటే ముసలుడు అయిపోయిన తర్వాత, ముసలుడు అయిపోయి కదరా నీకేంటంటే, ఆ ముసలుడు అందరూ ఏమంటారంటే, ఆ ముసలితాను ఒంటికే కానీ మనసుకు ముసలితాను ఉందేంటి అంటారు కదండి. అంటే ఏంటంటే ఇలా పౌడర్ రాయడం మాటరు, ఇలా సెంట్ రాయడం మాటరు, ఇలా పట్టు చీరలు కట్టడం మాటరు, ఇలా సోప్ చేయడం మాటరు. ఇంకా ఈ ముసలిదానికి ఈ సోక్ ఎందుకని అంటే, ఆ ముసలిది ఏమంటదంటే నా తల పట్టిపోతే మాత్రం తలలు మోడి గారి తలపులు మోడియా అంటాడంట కదండి. గుడ్డు కొట్టించేసుకొని భర్త చచ్చిపోయి గుడ్డు ముసుకేసుకుందా, తలలు మోడైరా తలపులు మోడవురా అంటాడు కదండి. అంటే తలపులు మోడవలేదు, తలపులు ఇంకా ఎవడో కుర్రాడు చూద్దామనే ఉంది. ఏళ్ళు మీరిన వాడ వృద్ధుడు అన్నాడు. ఏళ్ళు మీరిన వాడు వృద్ధుడు అన్నాడు. ఎవడు వృద్ధుడు అంటే జ్ఞాని వృద్ధుడు అన్నాడు. ఎలిఫ్ అన్నవాడు ఎక్కడో ఏ ప్రాంతం వరకు తెలియదు, ఇరాక్ అయి ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ, లేకపోతే మెసొపొటేమియా, గ్రీక్ ఇరాక్ మధ్యలో ఉన్న ప్రదేశం. అక్కడ పుట్టుంటాడు ఈ ఎలిఫ్. ఈ ఎలిఫ్ హెబ్రీ భాషలో రాయబడింది ఈ గ్రంథం. హెబ్రీ భాషకి సంస్కృత భాషకి ఏమీ సంబంధం లేదు. సంస్కృతం ఎడం పక్క నుంచి కుడి పక్కకి రాస్తే, హెబ్రీ భాష ఎడం పక్క నుంచి కుడి పక్కకి రాస్తారు. ఈ పుస్తకం ఇట్టి జిడి తిరిగేస్తే, హెబ్రీ పుస్తకం ఇట్టి జిడి తిరిగేస్తారు. సో కంప్లీట్లీ టూ డిఫరెంట్ పేరెంట్ లాంగ్వేజెస్. హెబ్రీ వేరు, సంస్కృతం వేరు. మన భారతదేశంలో ఉన్న 18 భాషలు లేక 23 భాషల్లో మనం అస్సాం వెళ్ళినా, త్రిపుర వెళ్ళినా, ఎక్కడ ఈ నార్త్ కానీ సౌత్ కేరళకి కానీ వెళ్ళినా మాట్లాడుకునేటప్పుడు మనం చెవు పడేసేది ఇద్దరు కేరళ వాళ్ళు మాట్లాడుకుంటున్నా, ఇద్దరు మిజోరాం వాళ్ళు మాట్లాడుకుంటున్నా, అట్లీస్ట్ 10% ఆఫ్ ది లాంగ్వేజ్ మనకు అర్థమైపోతుంది. హిందీని బట్టో, లేకపోతే తెలుగుని బట్టో, లేకపోతే కన్నడని బట్టో సంథింగ్. కానీ ఇద్దరు హెబ్రీ మాట్లాడుకుంటుంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెవిపెట్టి వింటే ఒక్క 0.5% కూడా అర్థం అవ్వదు. ఎందుకంటే వాళ్ళ భాష వేరు, వాళ్ళ యాక్సెంట్ వేరు, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ వేరు. ఒక పదానికి పోలికలే ఉండవు. నేను 13 రోజులు ఇస్రాయేల్ దేశంలో ఉన్న 13 రోజులు కూడా ఐ వాజ్ ట్రైంగ్ టు లెర్న్ అట్లీస్ట్ 1 వర్డ్. ఒక్క పదం నాకు తెలిసింది. వీళ్ళు మాట్లాడతారేమో విందామని ఆ డ్రైవర్లు, కండక్టర్లు మమ్మల్ని తీసుకెళ్లి గైడ్ గారు మాట్లాడుతుంటే వాళ్ళ భాష చాలా జాగ్రత్తగా వినేవాడి. ఎంత విన్నా ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఎ సింగిల్ వర్డ్. ఒక్క పదం కూడా అర్థం అవ్వలేదు. కాబట్టి 2 డిఫరెంట్ పేరెంట్ లాంగ్వేజెస్ ఈ 2, హిబ్రూ ఒకటి, సంస్కృతం ఒకటి. ఈ 2 భాషల్లో హెబ్రీ భాషలో రాయబడిన ఇందులో ఈ ఎలిఫ్ అన్నవాడు ఏమిటి చెప్తున్నాడంటే, సంస్కృత భాషలో రాయబడిన చెన్నయ్య సూర్య రాసిన ఈ నీతి చంద్రికలో ఉన్న విషయమే హెబ్రీ భాషలో ఉన్న యోబు గ్రంథంలో రాస్తున్నాడు. అదేంటి, ఏళ్ళు మీరిన వాడ వృద్ధుడు, జ్ఞాని వృద్ధుడు అన్న విషయాన్ని. అందుకని ఎలిఫ్ ఏమంటారంటే, మీరు అందరూ పెద్దోళ్ళు, అందుకే మీరు మాట్లాడుకునేటప్పుడు నేను ఇంటర్ఫియర్ అవ్వలేదు, మీరు అందరూ మాట్లాడేసుకున్నప్పుడు సైలెంట్ అయిపోయారు కాబట్టి దిస్ ఇస్ ద టైమ్ దట్ ఐ షుడ్ టాక్. కాబట్టి ఇప్పుడు నేను చిన్నోడు కాబట్టి ఇప్పుడు నేను సమయం తీసుకొని చెప్తున్నాను అని చెప్పి అతడు ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటి చెప్పాడు తెలుసా? మీకు నాకు ఏముండాలండి, మధ్యవర్తి ఒకడు ఉండాలి. మనకు మధ్యవర్తి ఒకడు ఉండాలంట కదండి. మనకు మధ్యవర్తి ఉండాలి అని ఏ మతంలో, ఏ కులంలో, ఎక్కడైనా ఏ గ్రంథంలో ఉందా అని చూస్తే
ఎక్కడ లేదు, ఒక్క భారతంలో తప్ప. భారతంలో కూడా మధ్యవర్తితో ఉన్నాడు. ఎవడండి? తెలియదండి. రాయభారత్ తీసుకెళ్ళాడు ఎవరు? నారదుడా? నారదుడు కాదు, శ్రీకృష్ణుడు కౌరవులకి పాండవులకి రాయభారం తీసుకెళ్ళాడు యుద్ధం మారిపించడానికి. కౌరవ పాండవ యుద్ధం తీసేయడానికి కదా కృష్ణుడిని రాయభారిగా పంపించారు. కృష్ణుడికి ఒక పేరు ఉంది. ఏం పేరు చెప్పండి? అది పాండవ పక్షపాతి కదా. పేరు కదా, మీకు అందరూ తెలుసు కదా పాండవ పక్షపాతి. ఎప్పుడు ఏం చేసినా కృష్ణుడు పాండవ పక్షనే ఉంటాడు తప్ప, ఆడ పక్క ఉన్నట్టు నటిస్తాడు తప్ప కౌరవుల పక్షాన్ని ఉండడం. దుర్యోధనుడు కూడా తెలివి తక్కువ, ఎంతసేపు కృష్ణుడే నమ్ముతాడు. అది కూడా ఫూలిష్నెస్. అయితే ఈ పాండవ పక్షపాతి అయిన శ్రీకృష్ణుడు రాయభారం పట్టుకెళ్ళడానికి వెళ్తూనే పాండవులకి ఏం చెప్పాడంటే, నేను వెళ్తాను కానీ వాళ్ళు ఒప్పుకోరు కదండి. ఏంటి అడగడానికి వెళ్తాడట? ఆయనకు ఏమి వద్దు, రాజ్యం వద్దు, 5 గ్రామాలు ఇవ్వండి చాలు. 5 గ్రామాల్లో ఎవరు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు బతుకుతారు, ఆ గ్రామాల్లో ఉంటారు, యుద్ధం మానేద్దాం అని అంటే దుర్యోధనుడు ఏమంటాడంటే 5 గ్రామాలు కాదు కదా, 5 ఇళ్ళు కూడా ఇవ్వరు అంటాడు. అప్పుడు యుద్ధం తప్పదు అనుకొని కృష్ణుడు వచ్చేస్తాడు. యాక్చువల్గా కృష్ణుడికి మనసులో ఉన్నదేంటి? యుద్ధం జరగాలి, కౌరవులు సంపాలి. రాయభారి పక్షపాతి. రాయభారి పక్షపాతి. భారతంలో మనకు కనిపించే శ్రీకృష్ణుడు పక్షపాతి. పక్షపాతి అని భారతమే చెప్తుంది, నేను చెప్తా లేదు, ఎవడో అనుకోవద్దు. కౌరవులు పాండవులు పక్షపాతి. రైట్. ఈ ఒక్క దగ్గరే మనకు కనబడుతుంది. మిగతాది పక్షపాతం లేని మధ్యవర్తి కావాలి మనకు. హల్లెలూయా. పక్షపాతం లేని మధ్యవర్తి కావాలి మనకి. పెళ్ళిళ్ళు జరగాలి అంటే పక్షపాతం లేని మధ్యవర్తి కావాలి. అవునా కదండి? పక్షపాతం ఉన్న మధ్యవర్తి ఏమంటాడు? ఏం చెబుతాడండి? పెళ్లి కూతురు పక్షపాతి అయితే ఏమంటాడంటే, ఏమి ఇచ్చేస్తారంటే పెళ్లి కూతురు కూడా సమానంగా చదువుకుంది, కట్నమే ఇవ్వక్కర్లేదు అంటాడు. అదే పెళ్లి కొడుకు తరఫున పక్షపాతి అనుకోండి, మా అబ్బాయికి ఇల్లు వస్తే, వాకలుంది, కొడుకు ఉంది, ఆస్తుంది, ఇవ్వకపోతే అలాగంటే 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు అవతల ఎంత ఇస్తాడో చూసుకోండి. కృష్ణుడు అడిగినవే రోడ్డుకు వచ్చినట్టు కదండి. పక్షపాతి మనోడై, అదిగా మధ్యవర్తి మనోడై ఉంటారు. మధ్యవర్తి ఆవిడై ఉంటారంటే మనోడై ఉంటారు. మనోడైనా అవతరుడైనా మధ్యవర్తి నిష్పక్షపాతి అయి ఉంటారు. నిష్పక్షపాతి అయితే నిజం మాట్లాడతాడు, పక్షపాతంతో మాట్లాడకూడదు. 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నారు కానీ 1000 అబద్ధాలు ఆడితే ఏదో ఒక అబద్ధం తేలిపోద్ది, అక్కడితో గొడవ వచ్చింది. అబద్ధం ఆడకుండా పెళ్లి చేయడమే మంచిది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, మధ్యవర్తి అనేవాడు ఎలా ఉండాలా? నిష్పక్షపాతంగా ఉండాలి అని ఎలుగు చెప్తా ఉన్నాడు. ఈ ఎలుగు చెప్పే టైంకి యేసు ప్రభు భూలోకం మీదకి రక్షకుడుగా వస్తాడు అన్న విషయం పరలోకంలో ఇంకా డిసైడ్ అయ్యేదో లేదో మనకి ఇంకా తెలియదండి. ఏమి తెలియని టైం ఇది. నథింగ్ హ్యాపెండ్. రక్షణ ప్రణాళిక దైవ చిత్తంలో ఎలా ఉందో తెలియనప్పుడు రాసిన పుస్తకం ఈ యోబు గ్రంథం. అందుకని రక్షణ ప్రణాళిక తెలియదు. కానీ ఎలీహు ఇతను ఏమంటాడంటే, మనకు మధ్యవర్తి అవడం, వితౌట్ దిస్ మీడియేటర్ యు కెనాట్ హ్యావ్ సాల్వేషన్. నువ్వు పాపం చేసావు, నరకం అనుభవించు, శిక్ష అనుభవించారు ఓ పక్క చెప్తున్నాడు. శిక్ష అవసరం లేదు, క్షమాపణ ఇస్తాను అని మధ్యవర్తి చెప్తున్నాడు. ఏం చేయాలో తెలియదు. ఈ మధ్యవర్తి ఎలాగ తీర్పు తీరుస్తాడో తెలియదు. యేసయ్య ఏమన్నాడంటే, నేను వెళ్తాను,
మానవుల పక్షంగా నిలబడతానన్నాడు. దేవుడు మాట్లాడాడు, నీవు మానవుల పక్షంగా వెళ్తే మానవుల యొక్క పాపం అంతా కూడా నీ మీద పడుతుంది అన్నాడు. యేసయ్య ఏమన్నాడంటే, నేను మానవుల్ని ఎంతగా ప్రేమిస్తున్నానంటే వాళ్ళు చేసిన పాపాలన్నీ నా మీద వేసినా నేను వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తాను కాబట్టి నేను ప్రాణమన్న పెడతాను అన్నాడు. హల్లెలూయా. ఆ ప్రాణము పెట్టిన క్రియే సిలువలో యేసుక్రీస్తు ప్రభు చూపించిన ప్రేమ. ఆ ప్రేమే నిన్ను నన్ను మారుస్తూ ఉంది. ఆ ప్రేమే మనల్ని దేవుని మందిరానికి తీసుకొస్తా ఉంది. ఆ ప్రేమే మనకు భోజనం పెడతా ఉంది. ఆ ప్రేమే మన హృదయం గుండె కొట్టుకునేటట్టు చేస్తా ఉంది. ఆ ప్రేమే ఒకళ్ళొకళ్ళు ప్రేమించేటట్టుగా యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ గొప్ప ప్రేమ క్రీస్తులో ఉంది. అదే ఎలీహు ఏం చెప్తున్నాడంటే, మీకు నాకు మధ్యలో ఒక మధ్యవర్తి ఉండాలి. ఆ మధ్యవర్తి ఎలాంటి అయి ఉండాలంటే పక్షపాతి కాడు. ఆయన పక్షపాతం లేనోడు, ప్రేమ కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ధర్మాన్ని న్యాయాన్ని సైతం పక్కన పెట్టి ప్రేమని ఉన్నతంగా హెచ్చించేవాడు. హల్లెలూయా. అందుకే నీతి కృపా సమాధానములు కలుసుకునేవి అని ఉంటుంది. నీతి కృపా కలుసుకునేవి, ఒకదానిని ఒకటి ముందు పెట్టుకునేవి అని ఉంటుంది. దావీదు మహారాజు ఈ కీర్తనలు రాస్తున్నప్పుడు దావీదుకి తెలియదు అసలు అదేంటో, ఏం రాస్తున్నాడో తెలియదు. దావీదు ఆత్మపూర్ణుడై రాసిన ఈ 150 కీర్తనలు కూడా దావీదుని పిలిచి, దావీదా 1వ కీర్తనలో ఏమి రాశావు, 2వ కీర్తనలో ఏమి రాశావు అని అడిగితే దావీదు వారికి ఏం చెప్తానో తెలుసా అండి, ఐఎమ్ సారీ, రాజులు అయితే అయ్యారు కానీ కీర్తనల్లో ఏమి రాశారని మాత్రం అడగద్దు, నాకే తెలియదంట. అయ్యా దావీదు, యు ఆర్ ది కింగ్, యు ఆర్ ది రైటర్, నీకు తెలియకపోతే మరి ఎవరికి తెలుస్తుంది అయ్యా అంటే దావీదు వారికి ఏం చెప్తాడంటే, నేను రాస్తే రాశాను కానీ రాయించినోడు నేను కాదు, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నాకు రాయరా అంటే నేను రాశాను తప్ప ఆ కీర్తనలు నేను రాసినవి కాదండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏం చెప్పాడంటే అది నాకు తెలియదండి. నీతి సమాధానములు కలుసుకునేవా, ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకోనయ్యా. నీతి అంటే నువ్వు తప్పు చేస్తే శిక్షించాలా, అది న్యాయం. కృప అంటే నువ్వు తప్పు చేస్తే నీకు క్షమించాలా, అది కృప. ఈ కృప ఈ న్యాయం రెండు కలిసిపోయా. ఎలా కలిసిపోతాయి? న్యాయమేమో శిక్షించబడుతుంది, కృప ఏమో క్షమించబడుతుంది. క్షమిస్తావా, శిక్షిస్తావా, ఆ రెండు కలిసిపోయా. ఎలా కలిసిపోయాయి? సిలువలో కలిసిపోయాయి. ఒకటి శిక్షించు అంటుంది, ఒకటి క్షమించు అంటుంది. ఆ రెండు కలిసిపోయే మధ్యలో అదే సిలువ. హల్లెలూయా. అందుకే సిలువ వివాదాస్పదమైన గుర్తు కదండి. ఏమన్నాడంటే సిమియోను యేసు ప్రభు దగ్గరికి వచ్చి, he becomes the symbol of controversy. ఈయన వివాదాస్పదమైన గుర్తు. అన్ని గొడవలే, అన్ని గొడవలు. ఓ పక్కేమో క్షమాపణ, ఓ పక్కేమో న్యాయం, ధర్మం, శిక్ష. శిక్ష క్షమాపణ రెండు కలిసిపోతాయి. ఈజ్ ఇట్ నాట్ వివాదం? అది వివాదం కాదా? అలాంటి న్యాయమూర్తి మన మధ్య ఉండాలని ఎలీహు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి న్యాయమూర్తి అయ్యా అంటే శిక్ష తాను తీసుకొని క్షేమం జీవం మనకిచ్చాడు. హల్లెలూయా. మరణం ఆయన పొంది జీవం మనకిచ్చాడు. కాబట్టి చాలా మంది నేను చెప్పేది మీ మనసుకి ఎక్కడో లేదన్న సంగతి నాకు తెలుసు. I know that you do not accept what I am saying. Mostly you do not even understand what I am saying. నేను చెప్పేది ఎవరికి అర్థం అవటం లేదు,
అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయడం లేదు. చాలా మంది ఏమనుకుంటారంటే వీడికి చాలా గట్టిగా అరుస్తున్నాడు అనుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే నేను అనడం కరెక్టే, మీకు అర్థం కాకపోవడం కరెక్టే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యకపోవడం కూడా కరెక్టే. కానీ ఒక్క విషయం చెప్తున్నాను వినండి. మీకు అర్థమైనా అవ్వకపోయినా యేసుక్రీస్తు చేసిన శిలువ కార్యములందు విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే మీరు రక్షింపబడతారు. హల్లెలూయా. సో ఫైనల్ గా ఏంటంటే మాస్టర్ ఎంత గట్టిగా అరిసేడు అన్నది కాదు, ఏమైనా అరిసేడు అన్నది కూడా కాదు. మరి ఏంటి ముఖ్యమైంది? నువ్వు నమ్ముతున్నావా అన్నది కావాలి. నువ్వు యేసు ప్రభువు నమ్మితే నేను అరిసింది మీకు అర్థమైనా అవ్వకపోయినా డోంట్ వరీ, అది అవసరం లే. కానీ మాస్టర్ ఎందుకయ్యా అరుస్తున్నాడు అంటే మీ బుర్రకే ఇటుపక్క పెట్టడానికి అంతే. ఇది ఆడినట్టు కీప్ యువర్ హెడ్ టువర్డ్స్ ది మైక్రోఫోన్. ఐ షౌట్ సో మచ్. నా షౌటింగ్ లో ఏమీ శక్తి లేదు. నేను చెప్పే మాట కూడా చాలా చక్కగా అందంగా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పటం లేదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలన్నది కూడా నా మనసు కాదు. పాపం 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, అందరికీ అర్థమయ్యేటట్టు చెబుదాం అన్నది కూడా నా ఉద్దేశం కాదు. ఐఎమ్ నాట్ యువర్ లెక్చరర్, ఐఎమ్ నాట్ యువర్ టీచర్, ఐఎమ్ నాట్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ యూ. చెప్పడానికి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి కూడా నేను లేదు. నా దేవుడు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడు చెప్పరా? నువ్వు వెళ్ళి నేను ఏదో చెప్తానో అది చెప్పి అన్నాడు అంతే. ప్రభు నువ్వు ఏడు చెప్తున్నావా నాకే సరిగ్గా అర్థం అవ్వట్లేదు, నేనేటి చెప్తాను ప్రభు అంటే నీకు ఎందుకురా సదస్యాలంతా? నువ్వు వెళ్ళి అక్కడ చెప్పే. వాళ్ళకి అర్థం అవ్వదు ప్రభు అంటే వాళ్ళకి అర్థమైతే లేదు, నీకెందుకే? నేను చెప్పి దేవుడు ఏం చెప్తాడు నాకు? యూ గో యూ షౌట్. నేను అంటున్నా నేను అరుస్తాను, వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు సార్ అంటారు. పోతే మరి దట్స్ నాట్ యువర్ బిజినెస్. ప్రభు మరి నా బిజినెస్ ఏంటంటే దేవుడు చెప్తాడు 45 నిమిషాలు బయటికి చేతికిస్తాడు, నువ్వు అరిసి ఇంట్లో పోయినాడు పోతాడు. అదే ప్రభు అందరూ పరలోకానికి రావాలని కదా నా ఉద్దేశం అదే అన్నాడు. కరెక్టే రా, నా ఉద్దేశం కూడా అదే, అందరూ పరలోకానికి రావాలని. కానీ ఇంటర్మీడియట్ అందరూ చూసేవా వీళ్ళు రారు కదా. నేను కొరతీయుడు ఎక్కువ, నీకు ఎక్కడ కొరతి. మరి ఏం చేయమంటా బ్రహ్మ? నీకు ఎందుకు వేస్తుంది అంతా? యు ఆర్ మై సర్వెంట్, నువ్వు నా పనుడివి, అవునా కాదా? ఎలాగంటారు నీ పనుడే? నాకేం జీతం ఇస్తున్నావు ఏంటి? నీకు జీతం ఇవ్వాలేంటి? నీకు గాలి పట్టలేదా, ఆక్సిజన్ ఇవ్వలేదా? లేకపోతే పొద్దున ఆక్సిజన్ ఆపిమంటావా? మళ్ళీ వెళ్ళిపోతావు నువ్వు ఆసుపత్రికి కరోనాకి. వాళ్ళు ఇస్తున్నారులే, జీతం ఇస్తున్నారు, సరిపెట్టే చెప్పు. ఆదివారం వెళ్ళు, నీకు ఎంత ఒళ్ళు నొప్పి ఉన్నా, ఏ ఉన్నా, జ్వరం ఉన్నా లేకపోయినా, గొంతుకున్నా లేకపోయినా వెళ్ళు. యోగు గ్రంథం తీసేయి, అందులో ఏమీ ఫేట్ అన్నాడో చెప్పే. నీకు ట్రైనింగ్ ఇచ్చారుగా, భారతం చెప్పారు, భాగవతం చెప్పారు, భగవద్గీత చెప్పారు, అన్ని చెప్పారుగా, రామాయణం చెప్పారుగా. నీకు చిన్నప్పటి నుంచి 6వ క్లాస్ నుంచి నీకు నేర్పించలేదా ఇన్ని లెసన్స్? మర్చిపోకుండా నీ బుర్రలో నేను పెట్టలేదా? సుగ్రీవుడు ఎవడో, నీతిచంద్రిక ఎవడో మీరు పెట్టలేదా? మిగతా ఒక్కడు గుర్తులేదు. వాళ్ళు చదివిన వాళ్ళే కదా, మరి ఆడికి గుర్తులేదు, నీకు ఎలా గుర్తు పెట్టాను నేను? నువ్వు నా సేవకుడు అని నీకు ఆ ఎంట్రీ కూడా మీరు ఇంట్లో పెట్టారు. నువ్వు వెళ్ళి ఏం చేస్తాడు చెప్పేస్తాను ప్రభు. ఎవడంట ప్రభు? అసలు నాకు తెలుసులేవా. ఇప్పుడు ఏంటంటే ఇంతకి మధ్యవర్తి కావాలి అంటున్నాడు ఈ ఎరువు కట్టవాడు కుర్రాడు. ఈ మధ్యవర్తి ఎలా ఉండాలట?
మధ్యవర్తి ఇస్ ఎ సింబల్ ఆఫ్ కాంట్రవర్సీస్. మధ్యవర్తి ఎలా ఉంటాడంటే ఒక పక్క న్యాయం ధర్మం అంటున్నాడు, ఓ పక్క క్షమాపణ అంటున్నాడు. క్షమాపణ ఇస్తే న్యాయం పోతే అంతే కదండి. నువ్వు తప్పు చేసావయ్యా, అది ఏ నియమం ఏదో తప్పు చేశాడు, తప్పు చేస్తే శిక్ష విధించాలి మనం. సపోజ్ నేనే కోర్టులో ఉన్నాడు, జడ్జి గారిని ఆయన ఏదో తప్పు చేయడు, శిక్ష విధించాలా. ప్రాసిక్యూటర్ వస్తాడు, పోలీసు వాడు వస్తారు, ఎవరు పలానా ఆయన పేక్ పిసికిసాడండి కదండి అని చెప్పాడు. సరే పేక్ పిసికేసాడా లేదంటే డాక్టర్ వచ్చాడు, ఎవరండి పేక్ పిసికేసాడండి, ఇదో అంటే పార్టనర్ రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపించాడు. నేను చదివాను, రిపోర్ట్ అంతా కరెక్టే. ఈవే పేక్ పిసికేసాడు రుజువు ఏంటి అన్నారు. ఎందుకంటే 6 సాక్ష్యాలు ఉన్నారు. అయ్యా మేము చూసామండి, ఆఫీస్ గారు పేక ఏరియాగానే పిసికిసారండి అని మాట్లాడారు తాతగా అని 6 సాక్ష్యం పలికారు. క్రాస్ ఎగ్జామినేషన్ చేయరా అన్నారు. ఎవడో ఆడి క్రాస్ ఎగ్జామినేషన్, నువ్వు ఎక్కడ ఉన్నావు, నేను అక్కడే ఉన్నాను చెట్టు కింద, చెట్టు కింద. అప్పుడు ఏరియా వచ్చాడా, వచ్చాడు. ఏం చేశాడు, 2 చేతులతో ఆఫీస్ గారు పేకతో దానిపించాడు. అప్పుడు ఏమైంది, పేక ఆఫీస్ గారు దానికి బయటకు వచ్చాడు, కళ్ళు బయటకు వచ్చింది. అప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఆయన ఊపిరి చచ్చిపోయాడు. నువ్వు చూసావా, నేను చూశాను. సరే ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు శిక్ష విధించాలా, ఉరి శిక్ష వేసేయండి అన్నాడు కదా. వేసారు అనాలా అనకూడదా, నేనేమో అంటాం చంపేస్తే చంపేశాడండి, నేను ఉరి శిక్ష వేయను, అయితే బాబు నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు నిర్దోషం. అప్పుడు నన్ను ఏమంటారు మీరు, ఈడేమి జడ్జిరా కదా. 6 సాక్షులు చెప్తే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తే, సిఐ గారి కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్తే, అంతమంది ఎదురుకుండా పేక పిసికేస్తే, ఆడిది శిక్ష లేకుండా వదిలేస్తే, క్షమించేస్తే, ఈడేవి దాని న్యాయమూర్తి అని అంటారా అంటారు అంటారా. నువ్వంటారు ఎవడంటే అనకపోయినా అదే అనంతలక్ష్మి కదా, అనంతలక్ష్మి కదా, సంపూర్ణ అనంతలక్ష్మి, సంపూర్ణ కొత్త పేరు సంపూర్ణ అంటే ఎవరంటే అనకపోయింది సరే, ఎలింటారు బట్టి సరిపోదు. చిన్నదైనా సరే నిలదీస్తుంది కదా, చిన్నగా నిలదీస్తారు, పెద్దగా మరకెందుకు లేకుంటారు. దేవుడి న్యాయం అంటే అడుగుతుంది, అప్పుడు ఏం చేయాలి కదా, అప్పుడు ఏం చేయాలి. కానీ మన న్యాయమూర్తి ఎలాంటోడంటే ఏలియాకి మరణ శిక్ష విధిస్తున్నాను, ఆ మరణ శిక్ష ఏలియాకి బదులు నేను పొందుతాను అని చెప్పి జడ్జి గారు సిలువలో చచ్చిపోయాడు. హల్లెలూయా. అలాంటి జడ్జి అండి మన న్యాయమూర్తి. మన న్యాయమూర్తి ఎలాంటోడంటే శిక్ష విధించడానికి కాదు, విధిస్తాడు, న్యాయాన్ని నెరవేరుస్తాడు. కానీ ఆ న్యాయం వల్ల వచ్చిన శిక్ష ఆయన భరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన వివాదాస్పదమైన గుర్తు. అన్యునికి అర్థం కాదు, అన్యునికి అర్థం కాదు. నిన్న ఒక సాక్ష్యం వింటున్నా నేను యూట్యూబ్లో. ఒక ముస్లిం ఉన్నాడు, మంచి వ్యాపారం చేసుకున్నాడు, నష్టపోయాడు అంతా కూడా. జైల్లో పెట్టారు, అంతా అయిపోయింది. ఆ జైల్లో సిలువ యేసు ప్రభు గొప్ప ఫోటో ఎవడో గొప్పతోడు గీశాడట, అది చూశాడు. యేసు ప్రభులో ఉన్నాడు అనుకున్నాడట. ప్రభు నన్ను క్షమించు అన్నాడట ఆ జైల్లో. ప్రభు అతన్ని క్షమించాడట. బయటకు వచ్చేసరికి సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్నాడట, ఏంట్రా నిన్ను చూస్తుంటే జాలి కలుగుతుంది, పో అన్నాడట. నీ మీద ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు, వెళ్ళిపో అన్నాడట. అతను బయటకు వచ్చేసాడు, ఇంటికి వచ్చాడు. ఇది వరకు డబ్బులు పట్టుకెళ్ళాడు, అప్పు తీసుకెళ్ళాడు, పోరా కోర్టులు వేసుకో అన్నారట. ఆడు ఒక అతను పట్టుకొచ్చి 10,000 రూపాయలు ఇంటికి ఇచ్చి, ఎందుకోనండి మిమ్మల్ని పంపన దగ్గర నుంచి నా మనసు బాగాలేదు, నాకు రావాల్సిన డబ్బులు కూడా వచ్చేసాయి, ఇగో మీ 10,000 తీసుకోవడానికి ఇచ్చేసాడట. యేసు ప్రభువా నీకు స్తోత్రం అన్నాడట. ఇంట్లో సమృద్ధి వచ్చేసింది, అప్పేసుకున్న ఇల్లు తిరిగి కొనేసాడు.
దేవుని సేవకుడిగా దేవుడు పిలిచాడు. దేవుని సేవకుడు అయిపోయాడు. ముస్లిం మసీదుకి వెళ్ళడం పాడేశాడు, అన్ని పక్కన పాడేశాడు. యేసు క్రీస్తు సేవకుడు అయిపోయాడు. దుబాయ్ వెళ్ళాడు, ఖత్తర్ వెళ్ళాడు, మిగతా ముస్లిం దేశాలన్నీ వెళ్ళాడు. ముస్లిం దేశాల్లోనే యేసు ప్రభువు గురించి సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. ఈ దినాన్ని 40 సంఘాలు కట్టాడు, సువార్త సేవ చేస్తున్నాడు. ఎక్కడోనే కాదు, మన పక్క నర్సీపట్నంలో ఎక్కడంటే పక్కన నర్సీపట్నం. హల్లెలూయా. దేవుడిని నమ్ముకుంటే అదో బస్సు బొమ్మతో వేసిన బొమ్మ చూసి ప్రభువు నమ్ముకున్న ఈ ముస్లిం చెప్పిన సాక్షి విని అదిరిపోయారు రాజు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలను చాలా సార్లు చిన్న కుర్రాళ్ళు చెప్పినా సరే, ఎలీహుని చెప్పినా సరే అద్భుతమైన సంగతులు చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారో ఈవేళ కొత్త విషయాలు చూద్దాం. 21వ అధ్యాయం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అసలు నేటి ప్రపంచంలో అత్యంత కరువుగా ఉన్నది ఏమిటి అంటే ఇంట్లో మనసులో సమాధానం లేదు, ఇంట్లో సమాధానం లేదు కదండి. మన దేశానికి స్వతంత్రం వచ్చిన దినాల్లో దేశంలో కరువు ఏంటో తెలిసినా మీకు? కరువు. జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యి అవ్వగానే దేశాన్ని ఒకసారి చూసి ఏమిటి దేశంలో అర్జెంటుగా కావాలనుకుంటే బియ్యం లేవు. ఏమి లేవండి? గుడ్డు లేదు. మరి ఇంతకాలం ఎలాగ మనం ఏం చేద్దాం? ఇంతకాలం బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నాం మనం. బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు దొరలు ఏం చేసి తెలుసా మనకి? బర్మా నుంచి షిప్పులు లోడ్ పట్టుకొచ్చి బియ్యం పట్టుకొచ్చి మనకు అమ్మేశారు, పడేశారు దేశంలో. కాబట్టి భారతదేశంలో బియ్యానికి కరువు లేదు. ఎందుకంటే ఎప్పుడు బియ్యం అయిపోతే అప్పుడు బర్మా నుంచి వచ్చి పడేశారు బ్యాచ్ నెంబర్ 1 బియ్యం. ఆ బియ్యం న్యూస్ పేపర్లో ఇలా పొట్లం కట్టుకుంటే ఆ న్యూస్ పేపర్ కాగితం అంతా కూడా ఆయిల్ ఎట్టుకుపోయింది. 6 నెలలు పంట అప్పట్లో. ఇప్పుడు మీరు తినే అన్నం అంతా కూడా 3 నెలలు పంట. ఈ 3 నెలలు పంట ఇస్రాయేలీలు కనిపెట్టారు. ప్రపంచానికి భోజనం పెట్టిన వాళ్ళే. దే ఆర్ ది ఫీడర్స్, ఫుడ్ గివర్స్ ఆఫ్ ది వరల్డ్ అని వాటికి పేరు. అప్పుడు 6 నెలలు పంట ఆయిల్తో ఉండేది. ఆ రైస్ అన్నం ఉడుకుతుంటే కదండి, గెజ్జాలు ఉడుకుతుంటేనే ఆకలి వేసేసింది. ఇప్పుడు చేపల కూర ఉడుకుతుంటే తెరబుద్ధి తీయట్లేదు ఆవిడకి కదండి. ఇప్పుడు కోడి వాసన వండుకుంటే ఇదివరకు వీధంతా కోడి వాసన వచ్చింది. ఇప్పుడు కోడి వాసన ఈడు వండుకుంటుంటే పక్కన ఉప్పు చేపలు కప్పు కొడుతుంది తప్ప ఏమి కొడతలేదు. అసలు ఫుడ్డే లేదు, బాగోట్లేదు, ఆయిల్ బాగలేదు ఫస్ట్ కదా. ఆ కోళ్ళు అలాగే చచ్చిన కోళ్ళు బతికిన కోళ్ళు కానీ అసలు బాగోలేవు. బాయిలర్ కోడి మరీ దరిద్రం. ఆ సొక్కే కోడి అంటారు కదా, కోడ గుబ్బులు రాలేవు, ఏమి రాలేవు, ఏ పోకడు ఏంది. కోడి తిని అబ్బా కోడి మాసం తిన్నామన్నామంటే ఎంతమంది నెలకు ఒకసారి కోడి మాసం ఎక్స్లో పెడుతున్నా సరే ఆ దుబ్బులు వదిలేసి అందులో పారేసింది ఎక్కువ తినడానికంటే కదండి. మీరు చూడండి వండినప్పుడు ఎంత ఉన్నారో చూడండి. అలా ప్లాస్టిక్ డ్రమ్ములో పడేసిన తర్వాత ఎంత పడేసారో చూడండి. అది చాలు, మీకు లెక్క తెలిసిపోద్ది. అంతేగాని ప్రతి ముక్క లెక్కటక్కర్లేదు, ఎవడ తిన్నాడో లెక్కటక్కర్లేదు. పారేసింది అంత, వండింది అంత చూస్తే అందరూ పారేసింది ఎక్కువ, రైట్. కాబట్టి దేవుని ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరొక స్వతంత్రం వచ్చేసరికి ఇంట్లో భోజనం లేదు. అందుకని జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే మొదటి పంచవర్ష ప్రణాళికలో హరిత విప్లవం అని పేరు పెట్టారు. హరిత మన హరిత అంటే ఏంటంటే ఆకుపచ్చ అంటారు. ఆకుపచ్చని విప్లవం. ఒక విప్లవం సాధారణంగా ఎరుపుగా ఉంటుంది, ఎర్రజెండా అంటాం. నల్గొండ జిల్లాలో ఎర్రజెండా ఎగరేస్తారు కదా కదా. రసికలు అనే ఉండేవారు
నైజాం కాలంలో అప్పుడు యుద్ధం జరిగి ఎక్కువ తిరుగుబాటుతనం ఎక్కువ కదా. వాళ్ళది ఎర్రజెండా పాటలతో ఎర్రజెండా పాటలు. నెహ్రూ పుట్టిన దేశం ఇది, ఇలాంటి పాటలన్నీ ఉంటాయి. హరిత విప్లవం స్టార్ట్ చేశాడు. హరిత విప్లవం 5 సంవత్సరాలు అయిన తర్వాత చూస్తే మన ఫుడ్ గ్రెయిన్ అంటే ఆహారం, పప్పు దినుసులు అన్ని బాగా సమృద్ధిగా వచ్చేసాయి. ఎందుకంటే పెట్టుబడి బాగా పెట్టావు, దిగుబడి బాగా వచ్చింది, స్టోరింగ్ బాగుంది. దాన్ని ప్రొక్యూర్మెంట్ అంటారు. ఆ కొన్న ఆహారం అంతా బాగా కొన్నారు, దాచారు గొడౌన్స్లో, ఫుడ్ కార్పొరేషన్లో. ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూస్తే నూనె లేదు, వంట నూనె లేదు. మళ్ళీ పరమ పరిగెట్టాం వంట నూనె కోసం. అప్పుడు నెహ్రూ గారు ఆహారం హరిత విప్లవం అన్నాం కానీ ఆయిల్ సీడ్స్ గురించి మర్చిపోయాడు అందులో. అదే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళికలో లోపం ఏంటి అని అడుగుతారు. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ఆర్థిక శాస్త్రం, అగ్రికల్చర్ ఎకనామిక్స్ చదివితే అందులో వాట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఇన్ ఫస్ట్ గ్రీన్ 5 years ప్లాన్ అని అడుగుతారు. లేకపోతే వాట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఇన్ గ్రీన్ రెవల్యూషన్ అని అడుగుతారు. దానికి సమాధానం ఇది రాయాలి, ఆయిల్ సీడ్స్ ఫెయిల్యూర్ అనేసి. నూనె లేదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. నూనె సరిగ్గా లేకపోతే కూర ఎటు ఉండదామండి. ఒక్కోసారి ఉల్లిపాయలు దొరకవు మనకి. ఇప్పుడు ఉల్లిపాయలు దొరుకుతున్నాయంటే సగానికి వస్తే సగం ఉల్లిపాయ ఉంటుంది అందులో కదా. ఏది సరిగ్గా ఉండటం లేదు మనకి. ఎందుకు ఏది సరిగ్గా ఉండటం లేదంటే అసలు ఎవడి మనసులోనూ సమాధానం లేదు. రైతు మనసులో సమాధానం ఉంటే ఆడు శుభ్రంగా పండిస్తాడు. ఆడు అప్పు తెస్తాడు, పంట వేస్తాడు, వరద కొట్టుకుపోతే ఊరేసుకు చేస్తాడు. అదేగా రైతు హత్యలు, ఆత్మహత్యలు అంటున్నాం మనం. ఆడు హృదయంలో సమాధానం లేదు. ఇంటర్మీడియట్ చదువుతున్న వాడి మనసులో సమాధానం ఉందా? లేదు. ఎందుకు లేదు? 10th క్లాస్ వరకు ఎలాగో కరోనా దయ అంటే కొనుక్కొచ్చావు. ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ లెక్చరర్ వస్తాడు, ఆడు తెలుగు మాట్లాడు. కమాన్ బ్రింగ్ యువర్ లెటర్ మార్కింగ్ గ్రామర్ అంటాడు. ఆ గ్రామర్ తెలియదు, మార్కింగ్ తెలియదు కదా. అందులో WRN అని ఉంటుంది, రెన్ అన్నది WREN అని ఉంటుంది. వీళ్ళు రెన్ చదువుతారు కదండి. అది రెన్ కాదురా రన్ అంటాడు. బాధపడదు, చదువుతారు గోల్ పెట్టి. నో సమాధానం, హృదయంలో సమాధానం లేదు. వాళ్ళు ఉద్యోగం చేసేవాడికి హృదయంలో సమాధానం ఉంటుందా? ఉండదు. నీకు ఎవడైనా ఇచ్చాడు ఉద్యోగం అంటాడా? మీద ఉండవు కదా. అంటే ఏం అనలేవు, కిందకి రాలేవు, సెలవు పెట్టలేవు, ఇంకెళ్ళకు ఉండలేవు, వెళ్తే సీట్లో కూర్చోలేవు. ఆ వచ్చి ఫైల్ బాధపడదు, సంతకం పెట్టడం ఫైల్ బాధపడదు. ఎక్కడ సంతకం పెట్టాలో తెలియదు, ఏ ముద్ర వేయాలో తెలియదు. సో వాట్ టైప్ ఆఫ్ జాబ్ కెన్ యూ డూ? సమాధానం లేదు. ఇంటికి వచ్చేస్తాం, భార్య చక్కగా వచ్చి టీ తాగంటే అంటున్నారు అనుకుంటాం. ఇంటికి వచ్చేసరికి ఎక్కడ చెప్పలు అక్కడ పడేసి ఉంటాయి. మంచం మీద దుప్పటి ఉండదు, పిల్లలంటే ఇంటి ఇంటి అంటే సందర్భంగా ఉంటుంది. అదంతా చూసి జుట్టు పేక్కుంటాం. ఏమే అంటావు, ఇప్పుడు చలుస్తావు ఎందుకు? పొద్దు నుంచి పిల్లడు ఎలాగెడుతున్నాడు చూడంటావు. నా కర్మ అనుకోవాలి. అదే వీడికి సమాధానం లేదు. 2 పీకుతాడు, ఆవిడికి సమాధానం లేదు. పిల్లల అమ్మకు ఫోన్ చేస్తుంది, ఆవిడికి సమాధానం లేదు. ఆవిడ లాయన్తో కూడా పెడుతుంది, అక్కడ ఆయనకి సమాధానం లేదు. కొంతమంది కొత్త సమాధానం లేదు. ఎక్కడేదండి? ఎక్కడ సమాధానం లేదు. చర్చికి వెళ్ళిపోదారు, పరిగెట్టి ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ చూసేసరికి మాస్టర్ గారు ఏ నరసింహ మీద వాటర్కి సరిగ్గా చేయలేదని తిడతా ఉంటాడు కదా. మాస్టర్ గారే అనుకోరు బస్సు ఉంటున్నాడండి బాబా మనిషి, ఇంకేమంటావు అనుకుని మీరు వెళ్ళిపోతారు. ఆవిడ ఎందుకు వస్తున్నారో మీకు తెలియదు. పొద్దున్న సాయంత్రం వరకు సీసీ కెమెరాలో చూస్తారా అంటారు, నేను తడుపుతుందా లేదా అని కదా. రైట్. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చూస్తే ఆయన సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. దేర్ ఇస్ ఓన్లీ 1 సూత్రం. నీ మనసులో సమాధానం కలగాలంటే
ఒక్కటే ఆన్సర్ ఏంటట? దేవునికి యేసు ప్రభువుతో సహవాసం చెయ్యి, నీకు సమాధానం కలుగు. ఫ్రెండ్స్ తో సహవాసం చేయకు, రౌడీలతో సహవాసం చేయకు, నీకంటే పెద్దోళ్ళతో సహవాసం చేయకు. అందుకే ఎలీహు అంటున్నాడు, మీరందరూ పెద్దోళ్ళు, మీతో నాకు సహవాసం కుదరదు. అందుకే మీరు మాట్లాడేసే వరకు నేను ఆగాను, ఆకని మాట్లాడుతున్నారు. నీకంటే పెద్దోళ్ళతో సహవాసం చేయకు. పెళ్ళి అవ్వనోళ్ళు, పెళ్ళి అయిపోయిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి. పెళ్ళి అయిపోయిన అలాగే మీతో ఫ్రెండ్షిప్ చేయరు, పోరా మా ఆవిడతో పోవాలంటే నేను అదే ఎక్కువ చదువుకున్న వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయకండి. మీ క్లాస్మేట్స్ తోటి మీరు ఫ్రెండ్షిప్ చేయండి. ఎంటెక్ చదివి వాడితో మీరు ఫ్రెండ్షిప్ చేస్తే ఆడ మిమ్మల్ని కుక్క చూసినట్టు చూస్తాడు. అవునే కాదా? ఇలా పక్కన ఊదొత్తులు అమ్ముకునే వాళ్ళ దాంట్లో కుక్క హనీ మిమ్మల్ని ఎలా చూస్తాడంటే హనీ చూసినట్టు చూస్తాడు. అరే టామీ అంటాడు. సో బీ ఫ్రెండ్లీ విత్ యువర్ ఏజ్ గ్రూప్. ఇంకెవరితో మీరు సమాధానంగా ఉండాలా? యేసు ప్రభుతో సమాధానంగా ఉండండి. యేసు ప్రభుతో ఫ్రెండ్షిప్ చేయండి, నీకు సమాధానం కలుగుతుంది. అలాగున నీకు మేలు కలుగును. యేసు ప్రభు ఒక్కడితోటి నువ్వు సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. మేలు ఎలా కలుగుతుంది? నర్సింహపట్నం సాయిబులు అడగని చెప్తాడు ఎలా మేలు కలుగుతాడు. ఒక ముహూర్తాలు చేసే పంతులు ఉండేవాడు. ఆ పంతులు అందరికీ ముహూర్తాలు పెట్టేవాడట. ఒక రోజుని పెళ్లి ముహూర్తం పెట్టమంటే దుర్మరణం అన్న ముహూర్తం పెట్టాడట పొరపాటుని. అయ్యో ఆయనకి దుర్ముహూర్తంలో పెళ్లి ప్రధానం పెట్టారు, పెళ్లి ముహూర్తం పెట్టారు, ఏమైపోతుందో వెళ్ళాడట అక్కడికి చూడడానికి. ఈలోగా పెళ్లి అయిపోతుంది. సరేలే మరకలకి గొడవలు వచ్చేసి కూర్చున్నాడట. ఆ మరుసటి రోజు ఆయన వచ్చి, అయ్యగారు బ్రహ్మాండానికి ముహూర్తం పెట్టారంటే 50 రూపాయలు ఇచ్చాడంట. పెళ్లి చూపులకు ముహూర్తం పెట్టాడంట. ఈసారి యాక్సిడెంట్ అయిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోతాయన్న ముహూర్తం పెట్టాడట. ఆ పెళ్లి కొడుకు వచ్చి కట్నం లేకుండా పెళ్లి కూతురు ఇష్టపడిపోయాడట. సో ఈ పంతులు గారికి మళ్ళీ 50 రూపాయలు ఇచ్చాడట. ఇవన్నీ తీసుకొని ఈ పంతులు గారు ఏం చేశాడంటే, నేను పెట్టిన ముహూర్తాలకి దీనికి సంబంధం లేదు కాబట్టి ముహూర్తాలు తప్పు అని ఆ కట్టలు పట్టుకొని ఆ పుస్తకాలు అన్ని కాల్చి మార్చాడు. ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈ బికేమ్ ఏ పాస్టర్. వాక్యం చదివాడు, ప్రభువుని అంగీకరించాడు, ఈవేళ సువార్త చేస్తున్నాడు. ఆయన పెట్టిన ముహూర్తాల గురించి మీకు క్లిప్పింగ్ చూపిద్దామని దాన్ని క్లిప్పింగ్ చేయమని బహుశా నెక్స్ట్ వీక్ చేద్దాం. ఆయన పెట్టిన ముహూర్తాలు ఎలా ఉన్నాయి, అవి ఎలా జరిగిందో మీరు చూడండి. ఇంకొకసారి మీ జన్మలో మీరు పంతుల దగ్గరికి వెళ్ళరు. తప్పు, శుద్ధ తప్పు ముహూర్తాలంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సూర్య చంద్ర నక్షత్రాలను చేసినోడు ఆయన చెప్తున్న ముహూర్తాలే ఏమి లేదు పోరావతలు కనిసి. నీకెందుకు ఆ ముహూర్తాలు? మంచి రోజు చూసండి అయ్యగారండి, మంచి రోజు చూడాలండి. దేనికన్నా నిన్ను కనపడ్డాను. ఎందుకు? నిన్ను కనపడ్డానికి మంచి రోజు చూస్తాను. అంతవరకు మంచం మీద అలా ఉండు. వారం అయిన తర్వాత మంచి రోజు వస్తుంది, అప్పుడు కనపడతాను. ఇలా కప్పు కొడతావు. అప్పుడు అడగరే, మంచి రోజు చూసి మా ఎవరు కనపడ్డా అన్నరా? మంచి రోజు చూసి బతుకోవడానికి కప్పెడతారు, గొడవ వదిలిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మంచి రోజు 15 రోజుల వరకు రాదు. ఆషాఢం వస్తుంది, నెలలాళ్ళు. కాబట్టి శ్రావణంలోనే కప్పెడతాను రండి. మళ్ళీ ఇంకొకసారి ముహూర్తం సంగతి ఎత్తకండి. రాబడయుండి పుట్టి వాడు శాస్త్రం చదివి వాడు సాక్ష్యం చెప్తాడు ఇదంతా తప్పు అనేసి. మీకు రేపు వచ్చే ఆదివారం క్లిప్పింగ్ చూపిస్తారు టీవీలో, చూడండి, సిగ్గుపడండి, ముహూర్తాలు అడగండి. రైట్. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గములు దూరముగా తొలగించిన ఎడల
నీవు అభివృద్ధి పొందెను. ఒక్కటేనండి, ఇఫ్ యు వాంట్ టు బికమ్ ప్రాస్పర్, ఇఫ్ యు వాంట్ టు ప్రాస్పర్, ఇఫ్ ద ప్రాస్పారిటీ ఇస్ టు బి ఇన్ యువర్ హౌస్. నీకు నాలా ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకుంటే ఇంత మీరు అనకదా పైగా మాట్లాడితే బాగుండు అనుకుంటారా లేదా? అనుకోవట్లేదా? వీడే తప్పులు మాట్లాడుతున్నాడు అనుకుంటారా? అలా అనుకోవట్లేదా? సరే మీకు వస్తే కదా నేను తప్పులు మాట్లాడుతున్నా కదా. చాలా మంది అనుకుంటారా డిజైర్ లేదా, ఆశ లేదా, నేను కూడా అయ్యేలాగా మాట్లాడితే బాగుంటాను అనుకోవట్లేదా? ఉందా? మరి ప్రయత్నం చేయరా? అడగరా? మీకు మనసులో కోరిక ఉంటే, ఆశ ఉంటే ఇక్కడ కారణం చూపిస్తున్నాడు. ఈ అభివృద్ధి కావాలంటే ఏం చేయమంట? నీ గుడారములో నుండి దుర్మార్గములు దూరముగా తొలగించిన ఎడల కదా, సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల, ఇఫ్ యు టర్న్ టువర్డ్స్ గాడ్, సర్వశక్తుడైన యేసు వైపు నువ్వు తిరిగితే ఈ గుడారంలో నుంచి ఏంటి తీసేయాలండి? దుర్మార్గములు దూరముగా తొలగించిన ఎడల నీవు మీ ఇళ్లలో, లేకపోతే మీ ఇళ్ళని కంటే మన ఇళ్లలో దొంగ సరుకులు ఎన్ని ఉన్నాయి? మీరందరూ ఇల్లు కట్టుకున్నారు కదండి. ఇల్లు కట్టుకున్నప్పుడు మీ ఇంటికి ఒకడు వస్తాడు. కాబట్టి నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నానండి, నా దగ్గర దొంగ కలప బోర్డు ఉందండి, మీ గుబ్బాలకి కిటికీలకి సరిపోతుందండి, అది నేను మీకు సవంగా ఇచ్చేస్తానండి, 50% ఇచ్చేస్తారు, కట్టారా అని అడుగుతాడు. ఇంకోటి వస్తాడు, సిమెంట్ విజయవాడ నుంచి వస్తుందండి, ధవళేశ్వరం ఆర్కెట్కి వెళ్ళవలసింది, అందులో సగం మిగిలిపోయింది, మీకు సవంగా ఇచ్చేస్తారండి సిమెంట్, కట్టారా అని అడుగుతాడు. ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి వస్తుందండి, ఆ ఊసలన్నీ కూడా మీకు పనికి వస్తాయి, కొంటారా అని అడుగుతాడు కదండి. మీరు లేకపోతే మనలో చాలా మంది అవి కొంటారు, నేనే ఇల్లు కట్టుకుంటాను, నా దగ్గరికి వెళ్ళి అందరూ వచ్చారు. దొంగ కర్ర కొంటారా అని వచ్చాడు. నేను చెప్పాను కొట్టం, ట్యాక్స్ కట్టి అడితికెళ్ళి బిల్లుతో సహా నేను కర్ర కొనుక్కుంటాను, నీ దగ్గర కొంట అని చెప్పాడు. నా పక్కింటోడు ఆడి దగ్గర దొంగ కర్ర కొన్నాడు. అలాగే ఇనువగా వచ్చాడు, నేను కొన్నాను, నేను వైజాగ్ ప్రొఫైల్స్కి వెళ్ళి మీకు బిల్లు కొనుక్కుంటానని చెప్పి తెచ్చుకున్నాను. నాకు డబ్బు ఎక్కువైంది, అప్పు ఎక్కువైంది. నా పక్కన ఉన్నవాడు సగం డబ్బుతో ఇల్లు కట్టేశాడు. కానీ మనం చూస్తే ఆడు మొబైలన్నీ పుచ్చిపోయి నా మొబైలన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అలాగే 30 సంవత్సరాలు అయ్యాయి. నా తలుపులన్నీ బాగున్నాయి, ఆడు తలుపులన్నీ పుచ్చిపోయి. హబక్కూకు గ్రంథం చదువుతున్నా నేను. హబక్కూకు గ్రంథంలో ఏమని రాస్తుందంటేనట, నువ్వు దొంగతనం చేసి పట్టుకొచ్చిన రాళ్లతో ఇల్లు కట్టుకుంటే ఆ రాళ్ళు మాట్లాడతాయంట. ఎవరితో మాట్లాడతాయి? భీములు ఉంటాయి కదా ఇలాగా, అంటే ఏమంటారు, దూలాలు, ఆడితో మాట్లాడతాయి. ఏమని? ఓ దూలమా, నువ్వు దొంగదానివి, నీకు బిల్లు లేకుండా ఇడికొట్టాడు అది. ఈ రాయి ఆ దూలంతో మాట్లాడతాడు, ఆ దూలం ఈ రాయితో మాట్లాడుతుందండి. ఎప్పుడైనా విన్నారా? హబక్కూకు రాసిన గ్రంథం మీరు చదవండి, వచ్చేవారు నాకు రిఫరెన్స్ పెట్టండి. The stones will speak to the beams and the beams will reply to the stones. దొంగ మాటలు చెప్తాయి, అవి కొనకూడదు. నువ్వు దొంగ సామాన్లు కొని ఇల్లు కడితే ఆ ఇల్లు నువ్వు మధ్యలో విడిచిపెట్టవలసి వస్తుంది. సరే ఓకే ఓకే, అప్పుడే కాదు, ప్రైజ్ ఏమి ఇచ్చారు, నెక్స్ట్ వీక్ ఇస్తేనే ప్రైజ్ ఇస్తారు, ఇప్పుడు చెప్తే ఎవరు. When a homework is given, that is to be done at home, not here. Okay, that's one rule. హౌస్ పెట్ట గుడ్లు పెడుతుందంట. హౌస్ పెట్ట ఏం పెడుతుందంటే, అగ్గిపెట్టలో గుడ్లు పెడితే కౌసు కూడా గుడ్లు పెడుతుంది. హౌస్ పెట్ట పెట్టిన గుడ్లు
నువ్వు తెచ్చి పొదిగితే ఏమవుతాయండి? ఏముంది? బైబిల్లో ఉంది, హోంవర్క్ చేయండి. కౌసు పెట్ట గుడ్లు తీసుకొచ్చి అడిగితే ఏమవుతాయో వద్ది వచ్చే వారికి చెప్పడం దానికి ప్రయోగిస్తాను. రైట్? కౌసు పెట్ట గుడ్లు పెట్టుకొచ్చి అడిగితే అవి పిల్లలు అయిన తర్వాత సగంలో నువ్వు వాటిని విడిచిపెట్ట. కోసు తినడానికి పనికిరావు. కోసు తినడానికి నువ్వు దొంగ కోడి గుడ్లు పట్టుకొచ్చి నీ కోడి పెట్ట కింద పెట్టి పెంచేవనుకోండి, అవి కోసుకొని తిందామంటే నీకు దొరకవు. నక్క తినేస్తుంది, కుక్క తినేది, లేదా గద్దెత్తిపోతుంది. సో ద వన్ విచ్ ఇస్ నాట్ యువర్స్, దాంతో నువ్వు ఏం చేసినా సరే అది నీకు చెందదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నీ హృదయంలో ఉంచుకోను, సర్వశక్తిని వైపు తిరిగి ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా దోసివేసిన ఎడల, తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాస్పారిటీ, అభివృద్ధి చెందాలి అంటే నీ గుడారంలో దొంగ సామాన్లు ఉండకూడదు. అభివృద్ధి పొందాలి అంటే సృష్టికర్తని నీ హృదయంలో ఉంచుకోవాలి. యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే నువ్వు కూడా ఫస్ట్ క్లాస్ గా నాకంటే బాగా ఇంగ్లీష్ మాట్లాడతావు. యేసు ప్రభు నీ హృదయంలో ఉండి నీ గుడారంలో దొంగ సరుకు లేకుండా ఉంటే, నువ్వు దొంగతనం చేసిన వస్తువులు ఇంట్లో లేకుండా ఉంటే, ది ప్రాస్పారిటీ విల్ బి ఇన్ యువర్ హౌస్. అది ఎవరు చెప్తున్నారంటే నేను చెప్తలేదు, యోబు గ్రంథం చెప్తా ఉంది, ఎలీహు చెప్తున్నాడు. రిమెంబర్ దట్. అయ్యా మా ఇంట్లో అభివృద్ధి లేదండి, ఎప్పుడు గొడవలేనండి, ఎప్పుడు ఎవరికోడికి చంపారండి, ఎప్పుడు మా ఇంట్లో విధవరాళ్ళే ఉంటారండి. దానికి కారణం ఏంటండి? ఎందుకంటే మా కొప్పలకి అయిపోయింది. నీ కొప్పలో దొంగ సామాన్లు ఉన్నాయమ్మా. నీ గుండెలో యేసు ప్రభు లేడమ్మా. These are the two reasons. గుండెలో యేసయ్య ఉంటే, నీ ఇంటిలో దొంగ సరుకు లేకుండా ఉంటే, నీ ఇంట్లో ఉండేది ప్రాస్పారిటీ, సమాధానము. హల్లెలూయా. ఖచ్చితంగా బైబిల్ మాట్లాడుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. నేను చెప్పే దాంట్లో క్లారిటీ కూడా ఉంది. నీ హృదయంలో ప్రభు ఉండాలి, నీ ఇంటిలో దొంగ సరుకు ఉండకూడదు. ప్రాస్పారిటీ ఇస్ యువర్స్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. వచ్చే ఆదివారం నుంచి యేసు ప్రభు జననము గురించి చెప్తారు. ఇవేమి ఉండవు, చరిత్రలు కానీ లేక వాక్యంలో ఉంటాయి, మిగతా విషయాలు కానీ ఉండవు. ద హోల్ మంత్ డిసెంబర్ నెల అంతా కూడా నేను వాక్యం చెప్పినట్టయితే అవన్నీ కూడా యేసు ప్రభు జననము గురించి మాత్రమే ఉంటాయి. తప్పకుండా అందులో రండి. అందులో కూడా ప్రాఫెసీ, ప్రవచనాలు, యేసయ్య పుట్టక ముందు జరిగిన ప్రవచనాల మీద ఎక్కువ ఉపదేశం ఉంటుంది. హల్లెలూయా. వచ్చే ఆదివారం ప్రభు బల్ల ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉండి అయ్యో మాకు అర్జెంటుగా బాప్తిసం కావాలి అంటే మాకు నాకు ముందుగా తెలియపరచండి. వచ్చే వారం మీ బాప్తిసం కూడా ఇచ్చేస్తాం. ముందుగా తెలియపరుస్తాం, లేకపోతే ఇవ్వలేదు. ఎందుకంటే పుట్టికి అడగాలి. రైట్? అది కూడా గుర్తుపెట్టుకోండి. వచ్చే ఆదివారం విందు భోజనం ఉంటుంది, చికెన్ ఉంటుంది, మంచి ఆహారం ఉంటుంది. తప్పకుండా టైంకి రండి. పూర్తిగా శుభ్రంగా భోజనం చేయండి. ఎక్కువ తినండి, తక్కువ పారేయండి. రైట్? దేవుడు మీకు బాగా దీవించి ఆశీర్వదించును గాక. శుక్రవారం ప్రార్థన కూటానికి కూడా రావడానికి ప్రయత్నం చేయండి. తరలి వచ్చినట్లయితే ప్రేయర్ చేసి మనం ముగించుకుందాం. ప్రేమాస్వరూపుడమైన మా దేవ, అత్యంత కృప కలిగిన తండ్రి, నిన్ను మా హృదయాల్లో కలిగి
మా గృహాలు పవిత్రంగా ఉంటే ఆశీర్వాదం సదాకాలం మా ఇంట్లోనూ సమాధానం ఉంటుందని వాక్యంలో సెలవిచ్చిన దేవానికి స్తోత్రం. నిన్ను కలిగి ఉండుట గొప్ప దీవెన అని మేము తెలుసుకుంటున్నాం. హృదయంలో సమాధానం అవసరం అని మేము గ్రహిస్తూ ఉన్నాం. మాకు జ్ఞానం కావాలి అంటే సర్వసంపదలు సర్వజ్ఞానము నీ యందే గుప్తములై ఉన్నవని మేము నమ్ముతున్నాం. నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. జ్ఞానమే కలిసేయండి, సమాధానాన్ని ఇవ్వండి, మంచి స్నేహితులు ఇవ్వండి, ప్రార్థన చేసే సమయాన్ని ఇవ్వండి, కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఇవ్వండి, రెండు దీవెనలు నెమ్మదివ్వండి. మా సంఘాన్ని తర్బీదు చేసే కేంద్రంగా చేయండి. అనేక మంది ఇక్కడ నుండి నీ సేవకులు లేచే కృప దయచేయండి. నిండైన నీ కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబడండి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడైన దేవుడు సదా మీకు తోడేయుండి క్షేమాభివృద్ధి కలిగి చేయునుగాక. ఆమేన్. కర్తామమును దీవించి క్షేమాభివృద్ధి పంపుము. జీవాహార వార్తానిచ్చి పామును పోషించుము. ఇహనేను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమాత్మ చేరిక స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రార్థన కావలసిన వారు ముందుకు రండి. మీ కొరకు సుమతి అమ్మ గారు ప్రార్థన చేస్తారు. భోజనం కావలసిన వారు వెనకతలకు వెళ్ళినట్లయితే భోజనం ఏర్పాట్లు అక్కడ జరుగుతాయి. మీరు భోజనం చేసి ఒకరికొకరు కృషి చేసుకుని వెళ్ళవలసిందిగా మనం